ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. దేవుని మాటలను మరి జాగ్రత్తగా వినాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ లోకంలో మనిషి మరి దేవుణ్ణి ఎరగనటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. దేవుడు అంటే తెలియదు సరిగా. కాబట్టి దేవుడు ఏం చేశాడు, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మరి ఈ లోకానికి పంపాడు. ఆయన రూపంలో, ఆయన మూర్తిమంతములో యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపాడు అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తా ఉంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మరి 1వ అధ్యాయం 1వ వచనములో దేవుని ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. చూడండి, దేవుడు ఏం చేశాడట, పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధాలుగా దేవుడు మాట్లాడాడు. అంటే దేవుడు ఒకే విధంగా మాట్లాడాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ నానా విధాలుగా ఉంటారు కాబట్టి, నానా రకాలుగా ఉంటారు కనుక అనేకమైనటువంటి దేశాల్లో ఉంటారు. దేశంలో ఉన్న ప్రజలు నానా రకాలుగా ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం, ఒక్కొక్క ఆలోచన విధానం, ఒక్కొక్క ప్రవర్తన, ఇవన్నీ ఉంటాయి కనుకనే దేవుడు ఏం చేశాడు, నానా విధాలుగా ఈ లోకంలో దేవుడు నానా సమయాలలో, అంటే ఏ సమయంలో ఒక్కొక్క సమయంలో ఒక్కో రకమైనటువంటి మాటలు మనకు అవసరమై ఉంటాయి. ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మరి ఈ రోజుల్లో కూడా 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం లేవు. 20 సంవత్సరాలు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్రతి 10 సంవత్సరాలకు, ప్రతి 20 సంవత్సరాలకు, 30 సంవత్సరాలకు మనం పరిస్థితిని గమనిస్తూ ఉంటే మారుతూ ఉంటాయి పరిస్థితులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే మనిషి జీవిత విధానాలు మారుతాయి, మనిషి పరిస్థితులు మారుతాయి. మనకు స్వాతంత్రం రాకముందు ఒక పరిస్థితి ఉన్నది, స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రమక్రమంగా అనేక సంవత్సరాలు పెరుగుతూ ఉంటే భారతదేశం యొక్క పరిస్థితులు మారుతూ ఉన్నాయి, ప్రపంచం యొక్క పరిస్థితులు మారుతూ ఉన్నాయి. కాబట్టి ఆ కాలానికి, ఆ పరిస్థితులకు కావలసినటువంటి వాక్యాన్ని దేవుడు ఆ యొక్క ప్రవక్తలను ఎన్నుకొని తన బిడ్డలను ఏర్పరచుకొని మరి వారి ద్వారా తన యొక్క సందేశాన్ని దేవుడు అందించేవాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, కాబట్టి నానా సమయాలలో నానా విధాలుగా మరి దేవుడు తన యొక్క వాక్యాన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడు తెలియజేశాడు. అయితే ఇక దేవుడు పరిపూర్ణంగా ఆయన మాటలను తెలియచేయడానికి ఈ అంత్యకాలములో దేవుడు ఏం చేశాడు, ఇక మనం చదువుకుందాం. చదువు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఈ దినముల అంతములో అంటే దేవుడు ఇక అన్ని కాలములు పరిపూర్ణమైనవి గనుక మరి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, ఇక ఈ అంత్యకాలములో దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభును గురించి చెప్పబడిన మాట మనం చదువుకుందాం. చదువు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారు, మరి దేవుడు అంటే ప్రజలు తెలుసుకోవాలి. దేవుడు అంటే మరి ఆయన యొక్క మాటలు ఏంటి అని తెలుసుకోవాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువును శరీరధారిగా ఈ లోకానికి దేవుడు పంపాడు. ఈరోజు అదే మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. మరి దేవుడు తన యొక్క మహిమను యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి ఆ మహిమను మనకు కనుపరిచాడు. దేవుని మహిమ అంటే ఏంటి, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ ఏ విధంగా మనకు ప్రత్యక్షపరచబడ్డాది, ఏ విధంగా ఆయన మహిమను మనం చూశాం, తెలుసుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యాన్ని ఈరోజు మనము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం.
ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి, అద్వితీయ కుమారుని మహిమ మనము కనుగొన్నాం. దేవుని మహిమను ఆ కుమారుని ద్వారా మనము కనుగొన్నామని దేవుని వాక్యములో సెలవిస్తున్నది. ఆ వాక్యము శరీరధారి అయి అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యమై ఉన్నాడు. మనం మొదటి అధ్యాయం మొదటి వచనాలు చదివితే కనుక మనకు అర్థమవుతుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చింది అని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నది. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ దేవుడు మోషే ద్వారా దేవుని వాక్యాన్ని బయలుపరిచాడు. మరి ఆ ప్రవక్తల ద్వారా వాక్యం బయలుపరచబడుతూ వచ్చింది. కానీ అంత్యకాలంలో వాక్యమే ఈ లోకానికి వచ్చింది. ప్రియ బిడ్డలారా, ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. దేవుని వాక్యమే యేసుక్రీస్తు ప్రభువు. ఆ వాక్యముగానే ఆ వాక్యము శరీరధారిగా అంటే మనలాగా ఈ లోకములో మనకు కనబడేటువంటి విధంగా ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువు ఆ వాక్యంగా జీవించాడు. ఆ వాక్యాన్ని చెప్పడమే కాదు, ఆ వాక్యము ఏమైతే చెప్పాదో ఆ వాక్యము జీవించాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయుటకు రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చాను. ఆ వాక్యము నెరవేర్చబడ్డాది. కాబట్టి ఈరోజు మరి దేవుని యొక్క మహిమ అంటే ఏంటి? మనం దేవుని యొక్క వాక్యములో నిర్గమకాండములో కనుక చదివితే మోషే అడుగుతాడు, ప్రభువా నీ మహిమను నాకు కనుపరచు, ఒకసారి నీ మహిమను నేను చూడాలయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తాడు దేవుని సన్నిధిలో. ఆ విషయం ఎప్పుడు వస్తుంది అని అంటే మోషే కొండ మీదకి వెళ్తాడు. కొండ మీదకి వెళ్ళి దేవుని యొక్క 10 ఆజ్ఞలను తీసుకొని వస్తాడు. కానీ ఇక్కడ కింద ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఒక దూడను చేసుకొని ఆ దూడను ఆరాధిస్తూ అంటారు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు త్వరగా వెళ్ళు, ఐగుప్తు నుంచి వచ్చిన నీ జనులు చెడిపోయారు అని చెప్పేసి త్వరగా వెళ్ళు అని చెప్తే మోషే త్వరగా కిందకు వచ్చేసి ఆయన కోపంలో ఆ పలకలను అడబడేసి మరి వాళ్ళందరినీ కూడా ఆ దూడను అగ్ని చేత కాల్చి ఆ నీళ్ళలో ఆ యొక్క చూర్ణాన్ని పోసి వాళ్ళతో తాగిపిస్తాడు. అంటే ఆయన యొక్క కోపం వస్తుంది. ఇక్కడ మోషే అడుగుతాడు. అప్పుడు వాళ్ళ పాపాన్ని క్షమించమని దేవుని సన్నిధిలో బ్రతిలాడతాడు, ప్రార్థన చేస్తాడు. ప్రభువా వారిని క్షమించు, దయతో వారిని క్షమించు అని బ్రతిలాడుకుంటాడు. అప్పుడు దేవుడు వాళ్ళని క్షమించిన తర్వాత అతడు ప్రార్థన చేస్తున్నాడు, నీ మహిమను నాకు కనుపరచు. నిర్గమకాండం 33వ అధ్యాయంలో దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని మహిమ అంటే ఏంటి? మరి యేసుక్రీస్తు ద్వారా ఆ మహిమ ఏ విధంగా మనకు ప్రత్యక్షపరచబడ్డాది, మనం ఏ విధంగానైతే దేవుని మహిమను చూస్తూ ఉన్నామో ఇక్కడ దేవుని యొక్క వాక్యములో చదువుకుందాం. 33వ అధ్యాయము ఆ యొక్క మోషే దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. 18వ వచనం చూడు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, దయచేసి నీ మహిమని చూడాలయ్యా అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? నా మహిమను నీకు చూపెట్టా అన్నాడా? చూపెడతాను. ఆయన మహిమను చూపెడతా అన్నాడు కానీ ముఖం చూపెట్టను అన్నాడు. దేవుడు ఏమన్నాడు? అక్కడ చదవండి 19వ వచనము. ఆయన నా మంచితనము నీ ఎదుట కనుపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాణ్ణి కరుణించెదను, ఎవని యందు కనికరపడెదను వాని యందు కనికరపడెదనెను, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. నా ముఖాన్ని చూడవు కానీ నా మహిమను చూస్తావు. ఆ మహిమ ఏంటిదో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం చదువుకుందాం. 34వ అధ్యాయం నిర్గమకాండము 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రము దోషులను నిర్దోషులను
నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. దేవుని మహిమ ఏంటిదట? ఆయన మంచితనము, ఆయన కనికరము, ఆయన దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు, తర్వాత ఆయన కృప వేవేల మందికి కృప చూపేటువంటి మనస్తత్వము, దోషమును, అపరాధమును క్షమించేటువంటి గుణం. ఇవి దేవుని యొక్క మహిమ. అంటే ఒక మనిషి మహిమ అనంటే ఇప్పుడు మనం వేసుకునేటువంటి బట్టలు, మనం మాట్లాడేటువంటి విధానం, మనం చేసేటువంటి క్రియలు, మనం చేసేటువంటి పనులు, మనకున్నటువంటి సెల్లు, మనకున్నటువంటి బంగారం, మనకున్నటువంటి ఆ యొక్క మంచితనం, మనకున్నటువంటి ప్రేమ, ఇవన్నీ ఏంటి? మనకు కలిగినటువంటి మహిమ, మనకున్నటువంటి ఘనత. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనము ఎస్తేరు గ్రంథాన్ని చదివితే గనక అక్కడ ఉన్నటువంటి అహశ్వరోషు రాజు తన యొక్క మహిమనంతా కూడా కనపరచడానికి ఒక గొప్ప విందు చేశాడు. చదవండి ఆ యొక్క దేవుని వాక్యములో, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకు విందు చేయించెను. పారసిక దేశం యొక్కయు మాధ్య దేశం యొక్కయు పరాక్రమశాలులను గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహాత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరచెను. ఆ యొక్క మహిమను ఏం చేస్తా ఉన్నారు? కనుపరుస్తా ఉన్నారు. ఆయనకున్నటువంటి వెండి, బంగారము, ఆయనకున్నటువంటి ఆయుధములు, ఆయనకున్నటువంటి ఆధిక్యతలు అన్నీ కూడా, తన రాజ్యం యొక్క ప్రత్యేకతలు అన్నీ కూడా ఆ యొక్క విందులో కనుపరుస్తా ఉన్నాడు, అందరికీ చూపెడతా ఉన్నాడు. మన ఇండియా దేశంలో కూడా ఇండిపెండెన్స్ డే జరిగినప్పుడు కానీ, రిపబ్లిక్ డే జరిగినప్పుడు కానీ, ఢిల్లీలో కానీ, తర్వాత వివిధ రాష్ట్రాల రాజధానుల్లో కానీ ఏం చేస్తారో అక్కడ ఆ రోజు ఒక గొప్ప వేడుక జరుగుతుంది. ఆ రోజు చాలా శకటాలు ఉంటాయి. ఏం చేస్తారో వాళ్ళు వాటన్నిటి మీద ఊరేగిస్తూ ఉంటారు. మన సైన్యము, మన దగ్గర సైన్యం ఎంత ఉంది, ఏమేమి బాంబులు ఉన్నాయి, మన దగ్గర ఏమేమి ఆ టెక్నాలజీ ఉన్నది, అన్నిటిని కూడా ఏం చేస్తాము? కనుపరుస్తాం. అంటే మన దేశంలో ఉన్నటువంటి సామర్థ్యాలు ఏంటి, అక్కడ దేవునిలో ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి? మంచితనం, ఆయనలో ఉన్నటువంటి గుణం. అంటే మన అంతరంగములో ఉన్నటువంటి వాటిని మరి బయలుపరచడమే, తెలియజేయడమే మహిమ. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒక మనిషి యొక్క మహిమ ఏంటిది? తన హృదయంలో, తన జీవితంలో ఉన్నటువంటి అంతరంగములో ఉన్నటువంటివి అన్నీ కూడా బయటికి తెలియపరచబడమే ఆ మనిషి యొక్క మహిమ. దేవుని యొక్క మహిమ ఏంటిది అని అంటే ఆయన మంచితనం, ఆయన ప్రేమ, ఆయన దయాలత్వం, ఆయన కృప చూపేటువంటి మనస్తత్వం, ఆయన క్షమించే గుణం, అపరాధిని క్షమించే గుణం, పాపిని క్షమించేటువంటి గుణం. మరి దోషిని ఆయన నిర్దోషిగా ఎంచడు, క్షమిస్తాడు. ఎప్పుడు ఆ దోషి తన దోషాన్ని, పాపాన్ని ఒప్పుకున్నప్పుడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు అదే దేవుడు చెప్తున్నాడు మనకు. మరి ఆయన మహిమ అనేది ఆ దేవుడు మోషేకు కనుపరిచాడు. ప్రభు నీ మహిమ నేను చూడాలి అని అంటే ఆయన మహిమను ఏం చేశాడు దేవుడు? ఆయన మంచితనాన్ని చూపెట్టాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు, అంటే దేవుడు ఆ ఇజ్రాయేలు ప్రజలను శిక్షించాలి, నశింపజేయాలి అనేటువంటిది ఆయన మనస్తత్వం కాదు. వారిని నాశనం చేయాలన్నటువంటి మనస్తత్వం కాదు. వారిని బయటికి తీసుకొచ్చింది ఎడారిలో చంపడానికి కాదు. ఆయన అంతరంగంలో, ఆయన హృదయం లోపల ఉన్నటువంటి విషయాలేంటి? వారిని ప్రేమించాలని బయటికి తీసుకొచ్చాడు, వారిని కరుణ చూపాలని తీసుకొచ్చాడు, వారిని కానాను దేశానికి నడిపించాలని తీసుకొచ్చాడు. అదే దేవుడు ఆయన మంచితనాన్ని ఆ క్షమా గుణములో బయలుపరుస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే ఆ యొక్క దేవునిలో, తండ్రిలో ఉన్నటువంటి ఆ మహిమను ఇజ్రాయేలు ప్రజలు కొంత అనుభవించగలిగారు.
ఏం చేశారు? వారు కొంత అనుభవించగలిగారు. అదేంటిది? వారు ఎప్పుడైతే పాపము చేశారో, అంటే విగ్రహారాధన, దూడను ఆరాధించారో, ఎప్పుడు మోషే ప్రార్థన చేశాడో, దేవుడు ఆయన మహిమను అనగా ఆ క్షమా గుణము ద్వారా, ఆయన ప్రేమ, దయ, కృప ద్వారా వారిని క్షమించడంలో ఆయన మహిమను వారి ఎడల కొంత కనుపరిచాడు. తర్వాత దేవుడు తన యొక్క మహిమను ప్రత్యక్షపు గుడారములో దేవుడు తన మహిమను కనుపరిచాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ప్రత్యక్షపు గుడారం అనేది అక్కడ ఇజ్రాయేలు ప్రజలు వేసుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడో మనం చదువుకుందాం. మనం నిర్గమాకాండము 14వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 14:18. నేను ఫరో వలనను అతని రథం వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందరు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఆ యొక్క ఫరో సైన్యాన్ని, ఫరో సైన్యం ఏం చేస్తున్నారు? ఐగుప్తు దేశం నుంచి ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు వాళ్ళు. మరి ఎర్ర సముద్రం మీద దాటిపోవాలంటే మరి పడవలు కావాలి. వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు దేవుని కార్యము కొరకు. అదే సమయంలో మరి వెనుక నుంచి ఏమొచ్చింది? ఫరో సైన్యం వచ్చింది. ఫరో సైన్యం ఎప్పుడు రాగానే ఇంకా భయపడ్డారు వీళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు సముద్రం, ఇటు ముందుకు పోదామంటే సముద్రం ఉంది, వెనకకు పోదామంటే ఫరో సైన్యం ఉంది. కాబట్టి ఏం చేశారు? మోషే దగ్గరకు వచ్చి, మోషే మమ్మల్ని ఐగుప్తులో సమాధులు లేవని చంపుతానికి ఇక్కడ తీసుకొచ్చినవా అని చెప్పి కోపం, ఆవేశం, మమ్మల్ని చంపుతానికే తీసుకొచ్చినవా ఇక్కడికి. కొంతమంది మనుషుల మనస్తత్వాలు ఎట్లుంటాయి చూడండి. ముందు సముద్రం ఉంటే మరి దాన్ని పాయలు చేసే దేవుడు ఉన్నాడని వాళ్ళకి తెలియదు. ముందు సముద్రం ఉంది, కరెక్టే, మనిషి సముద్రంకి వెళ్ళి పోవాలని అంటే మరి కష్టమే. కానీ మరి దాన్ని పాయలు చేయగలిగినటువంటి శక్తి, సామర్థ్యం ఎవరికి ఉన్నాయి? దేవునికి ఉన్నాయి. కానీ ఆ దేవుని మీద మరి విశ్వాసం ఉంచాలి కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? అవన్నీ తెలియవు. మమ్మల్ని చంపుతానికి తీసుకొచ్చినవా ఇక్కడికి, ఈ సముద్రం దగ్గరికి? వెనుకకు పోదామంటే సైన్యం ఉంది, ముందుకు పోదామంటే సముద్రం ఉంది, ఏడ పోవాలి, ఈడ చావాలనా మేము అంటే దేవుడు ఏమన్నాడు? మీరు ఏం చావనవసరం లేదు, ఐగుప్తులే చస్తారు, డోంట్ వరీ, వెయిట్. దేవుడు ఏమన్నాడట? వెయిట్ చేయి అని చెప్పి ఏం చేశాడు? దేవుడు తన మహిమ తెచ్చుకుంటాను అని చెప్పి, అంటే తన శక్తిని కనుపరచడం. ఆ సముద్రాన్ని ఏ మనిషి పాయలు చేయలేడు, కానీ దేవుడు తన శక్తి వలన ఆ సముద్రాన్ని పాయలు చేయడమే. ఆయన శక్తి ఎంత శక్తిమంతుడో దాన్ని కనుపరిచాడు. అదే దేవుని మహిమ. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే మనం కదా దేవుడు సర్వశక్తిమంతుడు. మొదట దేవుని మహిమ ఏంటిది? ఆయన గుణ లక్షణాలు, ఆయన మహిమ. రెండవది ఆయన శక్తి సామర్థ్యాలు. ఆ దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఆ యొక్క సముద్రము గుండా ఏ విధంగా నడిపించాడు? సముద్రాన్ని, ఆ యొక్క గాలిని పంపి సముద్రాన్ని పాయలు చేసి నేలను ఆరిపోజేసి ఇజ్రాయేలు ప్రజలను నడిపించాడు. అది ఒక గొప్ప కార్యం. మరి ఆ యొక్క దారి గుండానే ఐగుప్తీయులు కూడా వస్తున్నారు వీళ్ళ వెంబడి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే సముద్రం దాటేశారో అదే సముద్రంలో ఐగుప్తీయులందరినీ కూడా ముంచేశాడు. అది దేవుని యొక్క మహిమ. దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు, తన శత్రువులను నశింపజేస్తాడు. అది దేవుని యొక్క శక్తి సామర్థ్యం. అదే దేవుని యొక్క మహిమ. ఆయన ఏం చేశాడు? అబ్బో, ఇంత గొప్ప దేవుడు వారి ఆ ప్రజల పక్షాన నిలబడ్డాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఏం చేశారు? ఆయన శక్తిని బట్టి ఆయనను మహిమపరిచారు, ఘనపరిచారు, స్తుతించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత దేవుడు ఆయన మహిమను ఏ విధంగా కనుపరిచాడో, ఆయన మహిమ అంటే ఏంటో మనము దేవుని వాక్యములో చదువుకుందాం. నిర్గమకాండం 24వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. చూడండి, ఆ మేఘము, ఆ కమ్ముకోవడము
అంటే ఆ పర్వతం సాధారణంగా మేఘాలు వస్తాయి పర్వతాల మీద. నేను ఊటీలో చదువుకునేటప్పుడు మా యొక్క కాలేజ్ కొండ మీద ఉంటుంది. నేను అక్కడ ఫార్మసీ చేశాను 96 నుంచి 98 వరకు. అయితే మా యొక్క క్లాస్ రూమ్ పైన ఉండేది, 4th ఫ్లోర్లో ఉండేది అన్నట్టు పైన. ఇంకా అయితే అప్పుడప్పుడు ఆ కొండల మీదకి మేఘాలు వస్తే ఆ మేఘాలు ఏం చేసే మా క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయాయి. ఏమయ్యేదట, అప్పుడు ఆ మేఘం వచ్చినప్పుడు చల్లగా ఉంటుంది. ఒక్కోసారి ఆ మేఘాలు, దట్టమైన మేఘాలు ఉంటే కనపడవు కొండలు. ప్రేమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ దేవుని సాధారణంగా వస్తాయి మేఘాలు, కానీ ఆ మేఘం కాదు ఇది. ఈ మనకు కనపడే మేఘాలు కాదు. ఇది దేవుడు అక్కడ ఆ కొండ మీద, ఆ సీనాయి పర్వతం మీద ఉన్నటువంటి మేఘం. అంటే ఆ మేఘ రూపములో అది అగ్నితో మండుచున్నటువంటి వెలుగునిచ్చేటువంటిదిగా ఆ మేఘము ఆ యొక్క కొండ మీద ఉన్నది. ప్రియమైనటువంటి బిడ్డలారా, సాధారణంగా మేఘాలు ఏమైతాయి, కొద్దిసేపు ఉంటాయి, వెళ్ళిపోతాయి, ఎప్పటికి ఉండదు. కానీ 6 దినాలు అక్కడే ఉన్నది ఆ మేఘం, కదలకుండా. అంటే దేవుడు ఆ మేఘ రూపములో ఆయన మహిమను కనుపరిచాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే దేవుడు అందుకే అన్నాడు, ఆకాశమును చూడుము, అది దేవుని మహిమను వివరించుచున్నవి. కీర్తనల గ్రంథములో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 1వ వచనం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా. ఆకాశములో దేవుడు ఏం చేస్తాడు, మనకు ఆయన మహిమను కనుపరుస్తాడు. కొన్నిసార్లు మనకు వర్షం కావాలనుకుంటాం, కానీ వర్షం రాదు. దేవుడు మనకు అయ్యా వర్షాలు కావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వర్షాలు కుమ్మరిస్తాడు. కొన్నిసార్లు బాగా వర్షాలు ఉంటాయి. మొన్న క్రిస్మస్ రోజు, ఆ రోజు తుఫాను ఎఫెక్ట్ ఉండే బాగా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ రోజు 24వ తారీఖు బాగా చల్లగా ఉన్నది. 25వ తారీఖు కూడా మరి ఆ రాత్రి కొంచెం చల్లగా తుప్పర వర్షం పడతా ఉన్నది. అయ్యో ఎట్లా, క్రిస్మస్ కదా ఈరోజు ప్రభువా, మరి ఎట్లా అనేక మంది బిడ్డలు వస్తారు ఈరోజు, మరి వారి కుటుంబాలతో వచ్చి నీ యొక్క సన్నిధిలో మరి ప్రార్థించి దేవుని ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తారు ప్రభువా, మరి కష్టమవుతుంది అంటే ఆ రోజు మేము ఊరేగింపుగా ఇంటి దగ్గర నుంచి ఊరేగింపుగా మళ్ళీ మందిరంలోనికి వస్తాం, ఊరంతా తిరిగి. ఆ విధంగా మరి అయ్యో ఎట్లా, వర్షం ఉంది కదా, ఊరేగింపు వెళ్దామా వద్దా అని ఆలోచన చేసుకుంటా ఉన్నాం. ఏం కాదు, ఇక దేవుడి మీద మరి ప్రార్థన చేసి దేవుని మీద భారం వేసి, ఎప్పుడైతే మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ కారులో కూర్చున్నామో, ఎందుకంటే అది ఆ కారులో అయ్యా ఈ రూఫ్, ఓపెన్ రూఫ్ ఉంటుంది. మరి ఆ కారులో నిలబడ్డప్పుడు అప్పటి నుంచి ఒక్క చుక్క వర్షం లేదు, మొత్తము ఇడికి వచ్చేంత వరకు. ప్రియమైనటువంటి బిడ్డలారా, కాజీపేటలో వర్షం ఉన్నది, జనగాంలో వర్షం ఉన్నది. చాలామంది అయ్యా మేము రాలేకపోయాం ఎందుకంటే మాకు ఇట్లా వర్షం పడ్డది అయ్యా. ఇక్కడ వర్షమే లేదు ఆ రోజు, క్రిస్మస్ రోజు. అసలు దేవుడు ఏం చేశాడు, వర్షం రాకుండా ఆయన మహిమను, ఆయన శక్తిని కనుపరిచాడు. ఈ మందిరము మరి మే నెల 4వ తారీఖు 2023వ సంవత్సరం రోజు ఓపెనింగ్ అయింది. ఆ రోజు మే 3వ తారీఖు చాలామంది వస్తారు, ఎందుకంటే 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రతి సంవత్సరం కూడా క్రీస్తు జ్యోతి ప్రార్థనా పండుగలు ఉంటాయి. ప్రతి సంవత్సరం అది ఏ రోజన్నా రాని 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు క్రీస్తు జ్యోతి ప్రార్థనా పండుగలు ఉంటాయి. అందుకే ఆ పండుగల్లోనే ఓపెనింగ్ చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి మరి 4వ తారీఖు పెట్టుకొని మనము ఈ యొక్క ప్రార్థనా పండుగలన్నీ కూడా ఈ మందిరంలోనే చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. 3వ తారీఖు వరకు కూడా భయంకరమైన ఎండలు. ఈ ఎండాకాలం అయ్యా, మరి ఓపెనింగ్ పెట్టుకుంటే చాలామంది వస్తారు కదా, కష్టమవుతుంది మనము ఇవన్నీ చేయాలంటే. ఏం కాదు, దేవుడు ఆ దినాన్ని మనకు ఏర్పరిచాడు, ప్రార్థన చేశాను అని అయ్యే చెప్పాడు. లేదయ్యా మనం డిసెంబర్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, అక్టోబర్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, అప్పుడు చల్లగా ఉంటుంది, అందరు వస్తారయ్యా మంచిగా ఉంటుంది. లేదు, దేవుడు ఆ రోజే చెప్పిండు అని చెప్పేసి
ఇక కార్డు కొట్టించాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ అయినాయి. 3వ తారీఖు సాయంత్రము దీని నిండా స్కఫోల్డింగ్ ఉన్నది. ఇంకప్పటికీ పని కాలే, పని జరుగుతూ ఉంది, అంతా పెయింట్ వేస్తూ ఉన్నారు, కొన్ని పనులు అవుతూ ఉన్నాయి. ఎందుకంటే చాలా పనులు కాలేదు, అంటే ముఖ్యమైన పనులు అయిపోయినాయి. బండి వేయడము, సౌండ్ సిస్టము, ఇట్లాంటి ముఖ్యమైనటువంటి పనులు అయిపోయాయి. దాని తర్వాత చాలా పనులు చేశాం. ఈ రీలింగ్ పెట్టాం, మొన్న క్రిస్మస్ అప్పుడు పైన కలర్ వేసాం స్టెప్స్కి, తర్వాత ఈ వాక్యాలు పెట్టాం, ఇట్లా మరి బెంచీలు మొన్న ఇప్పుడు చేపించాం. ఇట్లా కొన్ని పనులు మరి పైకి పోవడానికి గేట్లు, ఇట్లాంటి మరి కొన్ని పెండింగ్ ఉండే. అయితే అవన్నీ కూడా సరే తర్వాత చేసుకుందాం, ఇప్పుడు డబ్బులు లేవు కదా మనకు, ఓపెనింగ్ అయిన తర్వాత చేసుకోవచ్చు, అది ఎమర్జెన్సీ కాదు కదా అని చెప్పి ఇక నిర్ణయించుకున్నాం. మరి ఆ 3వ తారీఖు ఇవంతా స్కఫోల్డింగ్ ఉన్నది. అందరూ వచ్చి అడుగుతున్నారు, అయ్యా రేపు పెట్టి ఉందా ఓపెనింగ్? ఏమడుగుతున్నారట, ఓపెనింగ్ ఉన్నదా రేపు అంటే. ఎందుకంటే అట్లున్నది మరి పరిస్థితి. ఎందుకంటే రేపు ఓపెనింగ్ అంటే ఎట్లుండాలా, అంత శుభ్రంగా ఉండి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే రేపు ఓపెనింగ్ అంటే ఎవరు నమ్మరు, ఇక రేపు ఓపెనింగ్ లేదు కాదు అన్నట్టు ఉన్నది అన్నట్టు పరిస్థితి. కానీ ఆ రోజు రాత్రి దేవుని కృపను బట్టి 5 గంటల వరకు మొత్తం స్కఫోల్డింగ్ బయటికి పోయింది, మొత్తం క్లీన్ అయిపోయింది, మొత్తం డెకరేషన్ అయిపోయింది. 7 గంటల వరకే అన్నీ అయిపోయినాయి మొత్తం. తర్వాత ఇక 7 గంటలకే 8 గంటలకే ఓపెనింగ్ అని చెప్పాం కదా, ఇక అందరు వస్తూ ఉన్నారు. ఇంకా నేను అప్పుడు 7 గంటలకి ఇంకా రెడీ కాలేదు, తొందరగా రెడీ అయినాను. ఇక 9 గంటలకి పాత మందిరాన్ని నుంచి ఊరేగింపుగా వెళ్దామని చెప్పేసి వచ్చినాం. ఆ టిఫిన్ చేద్దామని అంటే ఆ రోజు ఆ ఓట్స్ చేసిండు, అది ఫుల్ మసాలా వేసిండు, కొద్దిగా నోట్లో పెట్టుకోగానే అసలు ఇక తినబుద్ధి కాలేదు. టైం అవుతా ఉన్నది, ఎమ్మెల్యే వచ్చారు, ఇంకా చాలామంది పాస్టర్స్ వస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడికి ఏం తిందామన్న టైం లేదు. ఇక అందరం కలిసి ఊరేగింపుగా మరి ఊర్లో వెళ్తున్నాం. కొంచెం ఈ ఊరు గేట్ దాటగానే నేను చెప్పాను కదా, ఫోన్ చేసి చెప్పాను, మరి ఒక బ్రెడ్ ప్యాకెట్, ఒక జామ్ ప్యాకెట్ పంపించండి, కారులో అన్న బ్రెడ్ జామ్ పెట్టుకొని తింటా అని చెప్పి. ఎందుకంటే మరి సాయంత్రం వరకు టైం దొరకదో అని నేను ఈ పాత గేట్ కాడ చెప్తే ఊరేగింపు గంట అయింది. ఆ తిరిగి వచ్చేటాలకు కూడా ఈ గేట్ కాడకు వచ్చినాక నాకు బ్రెడ్ జామ్ వచ్చింది. అది తిందామని చెప్పి ఆ బ్రెడ్ మీద ఆ జామ్ రాసుకొని ఇట్లా జస్ట్ ఒక్కసారి ఇట్లా కొరికిన అంతే, కదా దిగండి అని చెప్పేసి అయ్యనగానే ఆడనే పెట్టి మళ్ళీ బయటికి దిగినాం. ఆ జెండా ఎత్తి మళ్ళీ ఇక్కడ గేట్ కాడికి వచ్చి ప్రార్థన చేసి పాస్టర్స్ అందరూ, నేను అయ్యా ఈ దర్వాజ దగ్గర, తర్వాత స్టీవ్ మున్సే పాస్టర్ అమెరికా నుంచి వచ్చాడు ఆయన దగ్గర, మిగతా పాస్టర్స్ అంతా ఇక్కడ జడ్సన్ అబ్రామ్, మిగతా కొంతమంది ముఖ్యమైన పాస్టర్స్ అంతా ఈ ద్వారం దగ్గర నిలబడి మరి వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత, ఎందుకంటే ఈ ద్వారాలకు పేర్లు పెట్టాం, తండ్రి ద్వారము, తర్వాత క్రీస్తు ద్వారము, తర్వాత పరిశుద్ధాత్మ ద్వారం అని. ఏదో ఒట్టిగానే చేయలేదమ్మా, ప్రతిదీ కూడా ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి చేసినటువంటి పనులు. అయితే ఇక మందిరం లోపలికి వచ్చాం, కూర్చున్నాం, ఇక ఆరాధన చేశాం, ప్రార్థన చేశాం. 11 అయిపోయింది, 12 అయినట్టున్నది అప్పుడు. ఇక అందరు పాస్టర్స్ మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ స్టేజ్ మించి ఒక్క నిమిషం కాదు, ఒక క్షణం కూడా దిగే పరిస్థితి లేదు. ఆ రోజు 3వ తారీఖు వరకు మహా ఎండలు, కానీ 4వ తారీఖు అసలు ఎండనే లేదు. అసలు ఎండ ఏందోటో కూడా తెలియదు. 4వ తారీఖు మొత్తం ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా మేఘమే ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత ఇక్కడ ఇక ప్రార్థన అంతా అయిపోయేటాలకు 6:30 అయింది. కానీ దేవుని కృపను బట్టి టిఫిన్ చేయకుండా, మంచినీళ్ళు తాగకుండా ఇంత ఆకలి కూడా కాలేదు. ఎందుకంటే సాధారణంగా నేను టైం టిఫిన్ చేస్తా, భోజనం చేస్తా, అన్నీ చేస్తా. కానీ ఆ రోజు అసలు ఇంత ఆకలి కూడా కాలేదు, బలహీనం అనిపించలేదు. అంటే ఆ రోజు అనిపించింది దేవుడు ఎంత చక్కటి వాతావరణం. చూడండి, క్రిస్మస్ రోజేమో వర్షం రాకుండా దేవుడు కాపాడాడు, ఓపెనింగ్ రోజేమో చల్లదనాన్ని. ఆ రోజు అప్పటి వరకు మళ్ళీ 5వ తారీఖు నుంచి ఎండలు మళ్ళీ ఉన్నాయి. ఆ ఒక్కరోజే మీరు కావాలంటే ఆ వీడియోలు ఉన్నాయి, వీడియోలు కూడా చూడండి.
5వ తారీఖు మళ్ళీ ఎండలు, 6 ఎండలే, 7 కూడా ఎండలే మళ్ళీ. అంటే దేవుడు తన మహిమను ఏం చేస్తాడు, ఆ వాతావరణాన్ని మనం కనబడే విధంగా, అనుభవించేటువంటి విధంగా కనుపరిచి, వర్షం వస్తే ఎన్నో మీటింగుల్లో మేము మరి మీటింగ్స్ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే వర్షం ఆగిపోయింది. దేవుడు ఆ వర్షాన్ని ఆపడం ద్వారా తన మహిమను కనపరిచాడు. ఎండ ఉన్నప్పుడు తన మేఘం కప్పడం ద్వారా మరొక చూడండి ఆ రోజు వీడియో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే చక్కటి వాతావరణం దేవుడు ఆ దినాన ఇచ్చాడు. ఇక్కడ ఆ మేఘము కనపడేటువంటి విధంగా దేవుడు ఆయన మహిమను ఆకాశము ద్వారా, ఆ మేఘము ద్వారా, ఆ ఉరుము ద్వారా, మెరుపుల ద్వారా, వర్షము ద్వారా దేవుడు ఏం చేస్తాడు, ఆయన మహిమను మనకు కనపరుస్తాడు. అంటే ఆకాశములో చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియల ద్వారా అవి జరిగినప్పుడు అవి సాధారణంగా జరిగేది కాదు, సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ అసాధారణంగా జరిగినటువంటివి 6 దినాలు అక్కడే ఉంది, ఆ మేఘం కదలలేదు. మేఘాలు ఏం చేస్తాయమ్మా, పోతా ఉంటాయి మేఘాలు, ఒక దగ్గర ఒక స్థలంలో ఉండవు ఎప్పుడు మేఘాలు. నిర్గమకాండం 24వ అధ్యాయం 17వ వచనం. నిర్గమకాండం 24:17. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలుల కన్నులకు కనబడెను. హల్లెలూయా. అగ్నిలాగా. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభులో ఏ విధంగా ఆయన మహిమ మనకు నెరవేర్చబడ్డాదో తెలుసుకోవాలి అని అంటే, మనకు పాత నిబంధన గ్రంథములో దేవుడు ఏ విధంగా తన మహిమను కనుపరిచాడో మనకు తెలియాలి. ఆయన మంచితనం, ప్రేమ, దయాలత్వము ద్వారా, అంటే ఇజ్రాయేలు ప్రజలను పోషించడం ద్వారా, వారు క్షమించడం ద్వారా, ఇవన్నీ కూడా దేవుడు వారిని 40 సంవత్సరాలు నడిపిస్తూ వారి ఎడల ఆయన మహిమను కనుపరిచాడు. ఆయన శక్తి కార్యాలను మరి చేయడం ద్వారా ఆయన మహిమను కనుపరిచాడు. సీనాయి పర్వతం మీద ఆ మేఘములో వారికి ఆయన మహిమను కనుపరిచాడు. తర్వాత ఆ యొక్క అగ్ని ఆ సీనాయి పర్వతం మీద కనబడడం ద్వారా దేవుడు ఆయన మహిమను కనుపరిచాడు. తర్వాత లేవియా కాండములో మనం చదువుకుందాం, 9వ అధ్యాయము 23వ వచనములో. అక్కడ లేవీయులు దేవుడు చెప్పినట్టుగా చేసినప్పుడు ఏ విధంగా తన మహిమను కనుపరిచాడో మనం చదువుకుందాం. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. అంటే ఆ మేఘం అనేది ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చింది. ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి బలి అర్పణను అగ్ని ద్వారా దేవుడు దహించడం ద్వారా ఆయన మహిమను వారికి కనుపరిచాడు. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా మీరు చేస్తే ఆయన మహిమను చూస్తారు అని దేవుడు చెప్పాడు గనుక ఆ మహిమను వారు తెలుసుకున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అయితే ఈరోజు దేవుడు మనకేం చేస్తున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ద్వారా ఆయన మహిమను మనకు కనుపరుస్తున్నాడు. మరి ఈరోజు దేవుడు ఏ విధంగా యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క మహిమను ఈ లోకములో శరీరధారిగా ఉన్నటువంటి యేసయ్య ద్వారా ఆయన మహిమను కనుపరిచాడో మనం తెలుసుకోవాలి అని అంటే, దేవుని వాక్యములో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో దేవుని వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవుని సువార్త అంటే క్రీస్తు సువార్త, దేవుని మహిమ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సువార్తలో ఏముంది? యేసుక్రీస్తు ప్రభువు పుట్టినటువంటిది, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవించినటువంటి జీవితము, ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, స్వస్థత, విడుదల కార్యాలు, తర్వాత ఆయన శిలువ మరణం, ఆయన పునరుత్థానం. ఈ 4 విషయాలు మనకు సువార్తల్లో కనబడతాయి. ప్రియ బిడ్డలారా, ఆయన పుట్టినటువంటిది, ఆయన జీవించినటువంటిది, ఆయన మరణము, ఆయన పునరుత్థానం, ఈ 4 విషయాలు ఆ సువార్తలో మనకు కనపడతాయి. కాబట్టి ఆ సువార్తే దేవుని మహిమ. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా రావడం, మరి ఆత్మ ద్వారా ఎప్పుడైతే కన్యైనటువంటి మరియ నింపబడ్డాదో ఆయన
ఆ యొక్క కన్య అయినటువంటి మరియ గర్భములో కుమారునిగా ఈ లోకంలో జన్మించాడు పరిశుద్ధాత్మ ద్వారా, ఏ పాపము లేకుండా. అదే దేవుని యొక్క మహిమ. ఆయన పుట్టినప్పుడు దేవుని దూతలు ఆరాధించారు, గొల్లలు ఆరాధించారు, జ్ఞానులు ఆరాధించారు. ఈ విధంగా ఆ యొక్క శిశువును, ఆ పుట్టినటువంటి శిశువునే ఆ రీతిగా వారు మహిమపరిచారు, ఆరాధన చేశారు. ఎందుకంటే ఆ శిశువు ప్రత్యేకమైనటువంటి శిశువు కాబట్టి. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో మరి అనేక దెయ్యములు పట్టిన వారిని విడిపించాడు. గుడ్డి వారికి చూపు, మూగవారికి మాట, చోటి వారికి వినికిడి. ఎవ్వరు కూడా ఇలాంటి కార్యాలు చేయలేదని దేవుణ్ణి ఘనపరిచారు వాళ్ళు. చనిపోయిన వారిని లేపాడు యేసు ప్రభు తన శక్తి ద్వారా. ఆయన జీవం ఇచ్చేటువంటి వ్యక్తి అని కనుపరిచాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, శిష్యులు ఇవన్నీ చూశారు. అందుకే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో ఆయన చెప్తా ఉన్నాడు దేవుని మహిమను ఏ విధంగా ఆయన అనుభవించాడో. చదువు. జీవమును గూర్చినది, జీవమును గూర్చినది, జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో మేమేమి వింటిమో. చూడండి, మేము ఏది వింటిమో, సువార్తను వాళ్ళు విన్నారు. కన్నులారా ఏది చూచి, ఆయన కార్యాలను కన్నులారా చూశారు. ఏది నిదానించి కనుగొంటిమో, ఆయన ఏం చేశారు, యేసయ్యను కనుగొన్నారు వాళ్ళు. మా చేతులు దేనిని తాకి చూచెనో. చూడండి, ఆయన ఏం చేశారు, తాకారు ఆయన్ని. ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత మరి వీళ్ళు దెయ్యమో భూతమో అనుకుంటే అప్పుడు అన్నాడు, ఇగో నన్ను తాకి చూడండి, నేను దెయ్యం భూతం కాదు, ఎందుకంటే దెయ్యానికి ఎముకలు ఉండవు, నన్ను తాకండి, పట్టుకోండి అని చెప్పి తన మహిమగల శరీరమును స్పర్శించడానికి చాపాడు. ప్రియబిడ్డలు, ఆయన గాయాలను చూపాడు వారికి. ఏది తాకితిమో అది మీకు తెలియజేయుచున్నాము. అది తెలియజేశారు కాబట్టి అనుభవించారు. ఇవన్నీ వాళ్ళు విన్నారు, చూశారు, అనుభవించారు, ఆయనను కనుగొన్నారు, ఆయనను స్పర్శించారు. క్రీస్తునందు ప్రియబిడ్డలారా, మరి యోహాను యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నటువంటి వ్యక్తి, అంటే ఆ యేసు క్రీస్తు ప్రభువును తాకినటువంటి వ్యక్తి. ఎంతోమంది మరి పాపాత్ముడి స్త్రీ ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు గార్చి ఆయన పాదాలు గడిగాది. ఈ విధంగా యేసు క్రీస్తు ప్రభువును వాళ్ళందరూ ఎంతోమంది ముట్టినటువంటి వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన శక్తి అనేది ఆయన ద్వారా వారికి కనుపరచబడ్డాది, వారికి తెలియజేయబడ్డాది. ఆయన శక్తి ఆయనలో నుండి వారికి వచ్చేది. ఆయన క్షమాగుణం, ఆయన ప్రేమను వారు తాకగలిగారు, అనుభవించగలిగారు. అదే దేవుని మహిమ, యేసయ్య ప్రేమ. ఆ సిమియోను, పరిసేయుడైనటువంటి సిమియోను ఆమె ఇంటికి రావడం ఇష్టం లేదు, ఆ పాపిని ఇంట్లోకి రానియడం ఇష్టం లేదు, ఇక ముట్టుకోవడం ఇంక అసలే ఇష్టం లేదు. ఈయన ఎట్లా ముట్టుకొని ఇస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకున్నటువంటి వ్యక్తి. అంటే ఒక పాపి కూడా యేసుక్రీస్తు ప్రభువును తాకగలిగారు, ఆయన పాదాలను. రోగులు ఆయనను ముట్టుకోగలిగారు. కానీ అప్పుడు సీనాయి పర్వతం మీదకి దిగొచ్చినప్పుడు ఏ వ్యక్తి కూడా ఆయనను ఆ కొండ దగ్గరికి ఎవ్వరు పోయినా దగ్గరికి కూడా పోరు, బాణాలు వేసి చంపుతారు అంతే. దగ్గరికి పోయి కూడా చంపరు వాళ్ళను. ఏ జంతువైనా ఏ మనిషి అయినా ఆ విధంగా దేవుడు రానివ్వలేదు. కానీ యేసు క్రీస్తు ఆయన ఏం చేశాడు, వాళ్ళని రానిచ్చాడు. ఆయన మరణం, శిలువ మరణం ఎందుకు? ఆయన ఏ పాపము లేకున్నట్టు ఉన్నప్పటికీ మన పాపాల కొరకు, మన పాపాలను క్షమించడానికి. అంటే ఆయన అంత హింసను, అంత శ్రమను, అంత అవమానాన్ని, అంత గాయాన్ని, అంత శరీర మానసిక బాధను మన కొరకు భరించి సహించడమే ఆయన మహిమ, ఆయన గుణం. అది భరిస్తారా? తల్లి భరిస్తుంది కొంతకాలం, ఇక మా దగ్గరకు వస్తుంది. పిల్లలు పుట్టినప్పుడేమో అయ్యా నాకు కొడుకు కావాలి, అయ్యా నాకు కొడుకు కావాలి, అయ్యా నాకు కొడుకు కావాలి. అయ్యా ప్రార్థన చేద్దాం, దేవుడు కొడుకు ఇస్తాడు. 2 సంవత్సరాలకు వచ్చి అయ్యా వీడు నా గండానికే పుట్టిండు అయ్యా. అప్పుడు అడిగింది ఎవరో, మరి వీడు నన్ను చంపేటట్టే ఉన్నాడు, వీడు చేయబట్టి సచ్చేటట్టే ఉన్నా, నేను విసిగిపోయిందన్నట్టు. ఎప్పటికీ 2 సంవత్సరాలకే. అట్లా మరి వాళ్ళు కూడా అట్నే ఉన్నారు, పిల్లలు కూడా విసిగించినట్టే ఉన్నారు. అప్పుడు అంటేనే ఆడ కూర్చో అంటే కూర్చునేది, ఆడ ఇది చేయరా అంటే ఇది చేసేది. కానీ ఇప్పుడు మాత్రం అట్లా లేరు. వాడి పని వాడు కాదు, వాడు ఎంతసేపు
జుట్టు వీకాలే, జుట్టు గుంజాలే, డిస్టర్బ్ చేయాలి, పడగొట్టాలి, ఇరగొట్టాలి, పలగొట్టాలి. ఇలాంటి మనస్తత్వం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ యేసుక్రీస్తు ప్రభువును ఎంత హింసించారు. ఆయన సహనమే ఆయన మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనలో ఆ దేవునిలో ఎంత సహన గుణం ఉందో, దీర్ఘశాంతం ఉన్నదో. ఇప్పుడు మామూలుగా మనం అనుకుంటాం, ఒక వ్యక్తి, అబ్బో ఈ వ్యక్తి చాలా ఓపిక కలిగిన వ్యక్తి. నీ భార్య చాలా ఓపిక ఉన్నట్టుగా కనపడుతుంది, భర్త కూడా చాలా ఓపిక కనపడతాడు. కానీ అది ఎంత కొంతకాలమే. తర్వాత ఏదో ఒక టైంలో, ఏదో ఒక పాయింట్లో ఇక విసిగిపోయి భర్త భార్యను కొట్టడము, ఈ భార్య విసిగిపోయి పుట్టింటికి పోవడము, పిల్లల్ని దబాదబా దమాంచడము. ఇక నోరు, ఇక ఆమె నోరే పెద్ద ఆయుధం అన్నట్టు. కాదు, దేవుడిచ్చిన ఆయుధం, వరం. ఆమె పవర్, నోటి పవర్ చూపెడుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతకాలం సహనం ఉంటుంది, కానీ దేవునిలో ఎంత సహనం ఉందో. ఆయన చనిపోయే వరకు ఆయనని హింసించినా కూడా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇజ్రాయేలు ప్రజల ఎడల దేవుడు ఎంత సహనము కలిగి, దీర్ఘశాంతము కలిగి ఆయన మహిమను ఆ సహనము ద్వారా కనుపరిచాడో, యేసుక్రీస్తు ప్రభువులో కూడా ఆ దీర్ఘశాంతము ద్వారా ఆయన మహిమను మనకు కనుపరిచాడు. తర్వాత క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే, దేవుని వాక్యం చదువుకుందాం. సువార్త ద్వారా దేవుడు తన మహిమను మనకు కనుపరిచాడు. అంధకారములో నుండి వెలుగును ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. జ్ఞానమే మహిమ. దేవుని యొక్క జ్ఞానం మనకు మహిమ. యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానం ఏ విధంగా మనకు కనుపరచబడ్డది? ఆయన బోధ ద్వారా, ఆయన చెప్పినటువంటి మాటలతో ఉన్నటువంటి ఆ జ్ఞానమే దేవుని యొక్క మహిమ. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లలు చదువుకుంటారు, పిల్లలు చదువుకొని మంచి మార్కులతో పాస్ అయినప్పుడు ఏంటిది వాళ్ళకి? ఆ ఘనత, వారికి ఉన్నటువంటి తెలివితేటలు, వారికి ఉన్నటువంటి ఆలోచన, వారి మాట చాతుర్యం, ఇవన్నీ ఏంటి? వాళ్ళకి ఉన్నటువంటి ఆ ప్రత్యేకతలు, ప్రియమైన తెలివితో వాళ్ళు చేయగలిగేటువంటి పనులు. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన బోధ ద్వారా, ఆయన మాటల ద్వారా ప్రజల హృదయాలను కదిలించగలిగాడు. ఆయన పలికినటువంటి ఆ మాట, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాది, నువ్వు వెళ్ళు అని అంటే ఆమెకు ఎంత నెమ్మది కలిగాడు. నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పి ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క పక్షవాత రోగితో చెప్పాడో, ఆ యొక్క పాపాత్మునైన స్త్రీతో చెప్పాడో, అమ్మా ఇక నేను కూడా నిన్ను శిక్షించను అని వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీతో చెప్పాడో. అంటే ఆయన మనస్తత్వం ఎలాంటిది? మనం అనుకుంటాం, పాత నిబంధన గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఎవరైతే ఈ ఆజ్ఞలను పాటించరో వారికి మరణశిక్ష విధించబడుతుంది అని దేవుడు ఆజ్ఞలో చెప్పినట్టుగా, దేవుని యొక్క ఉద్దేశం ఒక మనిషిని శిక్షించాలే, చంపాలే, ఒక మనిషిని ఈ లోకంలో నుంచి తీసేయాలన్నటువంటిది కాదు దేవుని ఉద్దేశం, ఆలోచన. ఒక మనిషి మారు మనసు పొందడంలో దేవుడు సంతోషిస్తాడు. ఆయన కృప చూపుటయందు సంతోషించేటువంటి దేవుడు. దుష్టుడు మరణము నొందుట నాకు ఇష్టము లేదు. దుష్టుడు కూడా, ఒక దుష్టుడు మరణము నొందడము దేవునికి ఇష్టం లేదు. అంటే ఒక మరణ శిక్ష, ఒక నరకములో పడవేయడం దేవునికి ఇష్టం లేదు. ఆ దుష్టుడు మారు మనసు పొంది దేవుని వైపు తిరగడం దేవునికి ఇష్టం, సంతోషం. అదే యేసుక్రీస్తు ప్రభువులో మహిమను తెలియజేశాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఎంతోమంది వ్యభిచారంలో ఉన్నారు. మీరంతా వ్యభిచారం చేస్తానని చెప్పి వ్యభిచారం చేసిన చంపలేదు యేసయ్య.
ఆ యొక్క యేసు ప్రభు పక్కనే దొంగలు సిలువ వేయబడ్డారు. ఆ దొంగలను యేసు ప్రభు చంపలే, అబద్ధికులను చంపలే. పేతురు ఆయన యేసయ్య ఎవరో అని చెప్పినప్పుడు పేతురుని చంపేయి, ఏంది పేతురును ఇట్లా చేస్తావా నువ్వు అని పేతురును వెలివేయలే. యేసుక్రీస్తు ప్రభు ఆయన మాటల ద్వారా, ఆయన బోధల ద్వారా, ఆయన చెప్పినటువంటి 5వ అధ్యాయము 6వ అధ్యాయం 7వ అధ్యాయం మత్తయి సువార్త మనం చదివితే ఆయన ప్రతి విషయాన్ని గురించి దేవుని యొక్క హృదయము లోపల ఉన్నటువంటి ఆలోచనను మనకు బయలుపరుస్తున్నాడు. ఆ ధన్యతలను మనకు బయలుపరిచాడు. అంటే ఈ లోకంలో దేవుని యొక్క ఆలోచన ఏంది? ఎంతసేపు ప్రేమనే కనుపరచాలి, ప్రేమనే వ్యక్తపరచాలి, మంచి గుణమే, దయాలత్వమే, మంచితనమే మనము తెలియజేయాలి అనేటువంటి ఆలోచన దేవుంది. అది దేవుని యొక్క మహిమ క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా. ఒక మనిషిని కత్తి తీసుకొనే పొడితే చంపినట్టు కాదు, ఒక మనిషిని మాటలంటే కూడా చంపినట్టు. ఒక మనిషితో వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం కాదు, ఒక మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం. ఈ విధంగా దేవుడు ప్రతి విషయాన్ని గురించి ఎంతో చక్కగా చెప్పాడు. ఆయన జ్ఞానమే దేవుని యొక్క మహిమ. అంటే ఒక మనిషి ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి అనేది దేవుని ఆలోచన. ఆయన ఎంత పరిపూర్ణుడో మనం కూడా అంత పరిపూర్ణత సాధించుకోవాలి. అంత చక్కటి శ్రేష్టమైన యథార్థమైనటువంటి మనస్సును, స్వచ్ఛమైన నీతి సత్యము వెలుగు కలిగినటువంటి మనస్సు, మన మనసు అంతా ఏమైంది? అంధకారం అయిపోయింది. అందుకే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనములో చదివితే ఎంత వ్యర్థతతో మన మనసు నింపబడ్డాదో అక్కడ మీరు చదువుకోవచ్చు తర్వాత. కాబట్టి అవన్నీ యేసుక్రీస్తు ప్రభు ఆయన బోధ ద్వారా ఏం చేస్తూ ఉన్నాడు? మన మనస్సును వెలిగిస్తూ ఉన్నాడు. అంటే మనిషి ఆలోచన విధానం ద్వారా మనిషి మాటలో, ప్రవర్తనలో, నడవడిలో, క్రియలో తన మహిమను కనుపరుస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడే మాట కానీ, ఆయన చేసినటువంటి క్రియలు కానీ, ఆయన నడవడి కానీ, ఆయన ప్రవర్తన కానీ, ఆయన ప్రజలతో ఉన్నటువంటి సంబంధము కానీ, ఆయన ప్రార్థనా విధానము కానీ, ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి పద్ధతి కానీ అన్నీ కూడా ఆయన ఎలాంటి అద్భుతాలు చేసేటప్పుడే దేవుని మీద ఆధారపడలే, శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. అది ఒక మనిషి జీవితంలో ఉండాల్సినటువంటిది. ఆ అంతరంగములో ఉండేదే దేవుని మహిమ. మహిమ ఈరోజు ఉన్నటువంటి మనిషి రేపు ఉండడు. ఇప్పుడున్నటువంటి ప్రవర్తన గంటకు ఉండదు, మార్పు చెందుతా అంటాడు, అటు ఇటు ఉసరెళ్ళి మారినట్టు రంగులు మారుతా అంటది. అలాంటి జీవితం యేసు ప్రభుది కాదు. యేసు ప్రభు ఆయన అంతరంగంలో ఎంత ప్రేమ స్వరూపు, ఆ ప్రజలతో ఎంత కలిసిమెలిసి జీవించాలో ఆయన మనస్తత్వము ప్రియమైనటువంటి బిడ్డలారా. కాబట్టి ఇంకొక మాట కూడా దేవుని వాక్యంలో చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. చదువు. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు. చూడండి, అది లేదు, మనిషికి ఆ జ్ఞానము లేదు. ఒకవేళ గనక జ్ఞానము ఆలోచన మనిషికి ఉండుంటే, దేవుని ఆలోచన జ్ఞానం మనిషికి ఉండుంటే ఆ మహిమా స్వరూపిని సిలువ వేసి ఉండేవారు కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా తన మహిమను కనుపరిచాడు అనంటే, ఇక్కడ దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఏ జ్ఞానము అంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు పాత నిబంధనలో మనకు స్పష్టంగా కనబడవు.
అవి యేసు ప్రభు వచ్చేంత వరకు దాన్ని మరుగుగా ఉంచాడు. కానీ యేసుక్రీస్తు ప్రభులో ఆయన మహిమ ఏంటిదో, ఆయన అంతరంగం ఏంటిదో, ఎందుకంటే దేవుని విషయాలు ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మకు తెలుస్తాయి. నీ విషయాలు ఎవరికి తెలుస్తాయి? నీ ఆత్మకు తెలుస్తాయి. నీలో ఉన్నటువంటి ఆలోచన, నీలో ఉన్నటువంటి తలంపు, నీలో ఉన్నటువంటి ఊహ అంతా నాకు తెలియదు, నీ పక్కన ఉన్న వాళ్ళకి తెలియదు, నీ భార్యకు తెలియదు, నీ కుమారుని తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ తల్లిదండ్రులకు తెలియదు, కానీ నీకు తెలుసు. నువ్వు ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నావో నీ పక్కన వాళ్ళకి ఏం తెలియదు. నువ్వు పక్కన వాళ్ళని తిడుతున్నావో మెచ్చుకుంటున్నావో నీ మనసులో పక్కన వాళ్ళకి తెలియదు. నవ్వుకుంటా వాళ్ళకి స్మైల్ ఇవ్వచ్చు కానీ లోపల తిట్టుకోవచ్చు. వాళ్ళని చూసి స్మైల్ ఇవ్వచ్చు, వీడు పోయి వీడే నాకు ఎదురైందా అని మనసులో అనుకోవచ్చు, కానీ వాడికి స్మైల్ ఇవ్వచ్చు. అది నీ మనసుకు తెలుసు. అట్లాగే దేవుని సంగతులు ఎవరికి తెలుసు? మరి దేవుని ఆత్మకు తెలుసు, యేసయ్యకు తెలుసు. కాబట్టే యేసయ్య ఏం చేశాడు? అసలు దేవుని హృదయంలో మనసులో ఏముందో ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆ మర్మాన్ని మనకు చెప్తున్నాడు. నా తండ్రి ఎప్పుడు మిమ్మల్ని శిక్షించాలని ఆలోచించలేదు, మిమ్మల్ని ఎప్పుడు కూడా ఖండించాలని ఆలోచించలేదు. మనం యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయంలో మరి 17వ వచనములో మనం చదివితే దేవుని వాక్యం మనకు తెలుస్తుంది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు ఏమంటున్నాట దేవుడు? రక్షణ పొందడానికే నన్ను పంపిండు కానీ మిమ్మల్ని తీర్పు తీర్చడానికి పంపలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువుకోండి, అది 18, 19 అవన్నీ కూడా కనెక్టెడ్ వర్సెస్ వచనాలు. అంటే ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు ఆ దేవుని మహిమ ఏంటి, ఎంత ప్రేమ దేవునికి మన ఎడల ఉన్నది, ఆయన మనస్తత్వం ఏంటిది అనేది మనకు ఆయన మాటల ద్వారా, ఆయన బోధ ద్వారా, ఆయన జ్ఞానము ద్వారా యేసు ప్రభు ఏదైతే బోధించాడో అదే దేవుని మహిమ. ఈరోజు ఆ బోధను నేను కూడా నా హృదయంలో మనసులో పెట్టుకొని నేను ఆ విధంగా జీవిస్తే నా మాటలో, నా క్రియలో, నా ప్రవర్తనలో, నా నడవడిలో అన్నీ కూడా ఆ యేసయ్యను మహిమను నేను కనుపరిచిన వాడిని అవుతాను. ఆ దేవుని మహిమను నేను కనపరిచింది. నీవు కూడా ఆ బోధను నీ మనసులో పెట్టుకుని నువ్వు నడుస్తే ఆయన మహిమను నువ్వు కనపరిచిన వాడవైతావు. తర్వాత ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇంకొక మాట దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితిని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అయినను నేను అనుకున్నట్లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానినే పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ లోకంలో ఒక మనిషి తనకు అప్పజెప్పినటువంటి పనిని పూర్తి చేయడమే దేవుని మహిమ. దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు, మానవుని సృష్టించాడు. దేవుడు ఆ ఆదామవ్వలను సృష్టించినప్పుడు ఎప్పుడైతే ఆ ఆదామవ్వలు దేవుని మాట వినలేదో, మరి వాళ్ళిద్దరిని కూడా ఒక్క మాట చంపేస్తే అయిపోయేదే, పీడబోయేది. ఇప్పుడు నీ కొడుకు నీ మాట వింటలేడు, వాడిని చంపేస్తే నీ పీడ పోతుందా? నీ బిడ్డ నీ మాట వింటలేదు, నీ బిడ్డను చంపేస్తే నీ పీడ పోతుందా? అయిపోతుందా? నీ సమస్య తీరుతుందా? చెప్పండి అమ్మా తల్లిదండ్రులు, ఎంతమందికి పిల్లలు ఉన్నారు ఒకసారి చేయొద్దండి. పిల్లలు ఉన్నవారు చేయొద్దండి. మీ పిల్లలు మీ మాట వింటలేరు, వాడిని ఒక కత్తి తీసుకొని కసా ఏడుకాడికి గోసి పడేస్తే అయిపోద్దా నీ పనిగా? ఇక నీకు ఏ సమస్య, వాళ్ళు లొల్లి ఉండదు నీకు.
అని అనిపిస్తుందా? ఏ తల్లికైనా ఏ తండ్రికైనా అనిపిస్తుందా? వాడు ఎంత దుర్మార్గుడైనా కూడా వాడిని చంపాలన్న మనసు రాదు. వాడు సర్తే నా సమస్య పోతుందని అనుకోరు ఎవరు. అంటే సాధారణంగా చెప్తున్నా, ఇక ఎక్స్ట్రీమ్లు ఉంటారు అనుకో, వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. కాబట్టి దేవుడు అట్లా అనుకోలేదు. మరి వాళ్ళిద్దరిని తీసేసి కొత్త ఆదాముని ఇంకో మట్టి బొమ్మ తీసుకొని ఇంకొక ఆదామని చేస్తే అయిపోవు కదా. దేవుడు చేయలే అట్లా. దేవుడి పని ఏందనంటే సృష్టించిన మానవుణ్ణి రక్షించడమే ఆయన పని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సృష్టించబడినటువంటి మానవుణ్ణి నేను రక్షించేంత వరకు నేను పనిని ముగించను అనుకొని ఏం చేశాడు? తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపి ఆ రక్షణ కార్యాన్ని ముగించి ఆ నశించిపోయిన మానవుణ్ణి తన దగ్గరికి చేర్చుకోవడమే దేవుడు చేసినటువంటి పని. అది ఆయన మహిమ. మనం సాధారణంగా పని మొదలు పెడతాం కానీ మధ్యలోనే వదిలేస్తాం. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన ఆరంభించి, అందుకే యేసు ప్రభు ఆ సిలువలో చివరి మాట పలికిన మాట ఏంటిది? యేసు ప్రభు పలికిన చివరి మాట ఏంటిది? గట్టిగా చెప్పండి. ఏమన్నాడు? గట్టిగా చెప్పండి అమ్మా. కరెక్టే చెప్పండి. మీరు చెప్పేది కరెక్టే, గట్టిగా చెప్పండి. చివరి మాట ఏంటిది? సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. ముగించాడు దేవుడు. ఈరోజు ఆయన ఆరంభించినటువంటి పని ముగించడమే దేవుని కార్యం. అది దేవుడికి ఉన్నటువంటి మహిమ. మనం ఆరంభిస్తాం కానీ విసిగిపోతాం, ఆరంభిస్తాం వదిలేస్తాం, ఆరంభిస్తాం చచ్చిపోతాం, ఆరంభిస్తాం దాన్ని పట్టించుకోం. కానీ దేవుడు అలాంటి మనస్తత్వం కాదు ఆయనది. ఆయన ఆరంభించి ముగించే దేవుడు. ఆయన ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, ఆది అంతమునైనటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రతిదానికి ఆరంభం ముగింపు అనేది దేవుని దృష్టిలో ఉంటుంది. అది దేవుడికి ఉన్నటువంటి మహిమ. అనేక అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా ఆయన శక్తిని లోకంలో కనపరిచాడు. పేతురు యోహానులను మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మీరు చదువుకుంటే, పేతురు యోహాను యాకోబులను తాబోరు కొండ మీద తీసుకుపోయి ఏం చేశాడు? తన మహిమను కనుపరిచాడు. అక్కడ తనలో ఉన్నటువంటి ఆ వెలుగు శక్తిని, ఆ రూపాంతరము చెందాడు. అంటే ఆయన అసలు ఎవరో, ఆయన లోపల ఉన్నది ఎవరో వారు చూశారు. బయటికి ఏం చేస్తున్నారు? మామూలుగా ఆయన ఒక వడ్రంగి కుమారులుగానే కనపడుతున్నాడు. కానీ ఆ కొండ మీద ఆయన ఎవరో కనుపరిచాడు దేవుడు. ఈరోజు నువ్వు అంతరంగంలో ఏమై ఉన్నావో మనం కనుపరచాలి. మన మనసులో ఏముందో మనము చేసేటువంటి పనుల ద్వారా, మాట్లాడేటువంటి వాటి ద్వారా, మనము జీవించేటువంటి విధానము ద్వారా మనం ఎవరమో తెలుస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, యేసు ప్రభు అదే కనుపరిచాడు. ఆయన దేవుని కుమారుడని ఆయన ప్రవర్తన ద్వారా, ప్రార్థన ద్వారా, అద్భుతాల ద్వారా, ఆయన నడవడి ద్వారా, ఆయన అహర్నిశలు దివారాత్రములు ప్రజల కొరకు నడిచి పరిగెత్తి వారిని రక్షించాలన్నటువంటి తపన, భోజనం చేయకుండా, నీళ్లు తాగకుండా ఆయన చేసినటువంటి పనుల ద్వారా ఆయన మహిమను కనుపరిచాడు. ఆయన ఈ లోకములో నేను వచ్చింది దేవుని పని మీద, నేను ఆ సిలువను మోయాలి. ఆ సిలువను చూసి పారిపోలేదు ఆయన. తప్పించుకోవచ్చు, కానీ ఆ సిలువ మరణం పొందుతేనే కానీ నీ పని ముగించబడదు. అంటే దాన్ని భరించడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్పి యేసయ్య ఆ పని ముగించడం ద్వారా, ఆ సిలువ మరణములో ఆయన యొక్క సహనాన్ని కనుపరచడం ద్వారా ఆయన మహిమను మనకు కనుపరిచాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో నీళ్ళ మీద నడవడం ద్వారా, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి నీళ్లు కానీ అగ్ని కానీ ఆయన ఏం చేయలేవు. వాటన్నిటికీ ఆయన అతీతుడుగా జీవించగలడు ఈ లోకంలో. మనం నీళ్ళ మీద నడితే మునిగిపోతాం, అగ్నిలో నడితే కాలిపోతాం. కానీ యేసయ్యకు ఈ భూమి మీద ఉన్నటువంటివి అధికారము, ఆ ప్రభావం ఆయన మీద చూపలేవన్నటువంటి సంగతిని ఆయన నీళ్ళ మీద నడవడం ద్వారా ఆయన మహిమను కనపరిచాడు. ఈ లోకంలో మనకు సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అగ్ని గుండములో నుండి షడ్రక్ మెషక్ అబద్నిగోలను దేవుడు ఏ విధంగా కాపాడాడో మనల్ని కూడా కాపాడుతాడు.
ఆ దేవుని ప్రభావం, ఆ దేవుని శక్తి మనలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆయన మహిమను మనకు జరిగించే విడుదల కార్యములో కనుపరుస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఆ దేవుని మహిమను ఏ విధంగా పాత నిబంధనలో కనుపరిచాడో, ఆయన మన మధ్యలో నివాసం ఉండెను. ఆ ప్రత్యక్షపు గుడారాన్ని ఏ విధంగా ఇజ్రాయేలు ప్రజల మధ్యలో ఉంచి వారితో పాటు ఆ ప్రత్యక్షపు గుడారము నడిచాదో, పగలు మేఘం, రాత్రి అగ్నిస్తంభం. ఆ తర్వాత దేవాలయం, సొలొమోను కట్టించినటువంటి దేవాలయములో ఆయన మహిమను దేవుడు ఏ విధంగా ఉంచాడో, అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువును మన మధ్యలో నివాసం ఉంటూ ఆయన మహిమను కనుపరిచాడు. ఆయన క్రియల ద్వారా, ఆయన బోధ ద్వారా, ఆయన ప్రత్యక్షతల ద్వారా, ఆయన విడుదల కార్యాల ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన పునరుత్థానము ద్వారా, చివరికి ఆయన అందరి మీద పరిశుద్ధాత్మ అగ్నిని పెంతెకోస్తు దినము నాడు కృమ్మరించడం ద్వారా ఆయన మహిమను కనుపరిచాడు. ఆ యొక్క పాత నిబంధనలో ఎట్లయితే మేఘముందో, బాగా బలమైనటువంటి గాలి, బలమైనటువంటి అగ్ని నాలుకలు విభాగించబడినటువంటి రీతిలో అపోస్తుల మీదకి దేవుడు ఆత్మను కుమ్మరించాడో, దేవుడు ఆయన మహిమను కనుపరిచాడు. ఈరోజు మన మీద కూడా ఆయన ఆత్మను కుమ్మరిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, విడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమను ఆ యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మహిమను మనకు కనుపరిచినటువంటి దేవుడు ఈరోజు ఆయన అంతరంగంలో ఆయన ప్రేమ, దయ, మంచితనం, క్షమాగుణం, ఆయన సహనం, ఓర్పు, దీర్ఘశాంతం, ఆయన అద్భుత ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, శక్తి సామర్థ్యాలు, ఇవన్నీ కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువులో మనకు కనుపరిచినటువంటి దేవుణ్ణి మనం ఈరోజు మన హృదయాల్లో గనక ఆయన యేసుక్రీస్తు ద్వారా మన హృదయాల్లో ఆయనను మనం నింపుకుంటే, మనం కూడా అదే ప్రేమ, శాంతి, సమాధానం, దయాళత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, తర్వాత సాత్వికము, దీర్ఘశాంతముతో మనం నింపబడి, ఆయన శక్తితో మనం నింపబడినప్పుడు ఆయన కార్యాలను ఈ లోకంలో నువ్వు అద్భుతాలు చేయకపోవచ్చు, కేవలం అద్భుతాలు చేస్తేనే శక్తి ఉన్నోళ్ళు కాదు, నీవు నడిచేటువంటి విధానంలో నీకు ఎదురయ్యే శ్రమలు, కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొని నిలబడి ముందుకు సాగిపోయేటువంటి ప్రవర్తన నువ్వు కనుపరిచినప్పుడు దేవుడు నీ ఎడల కూడా నీవు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను ఎదుర్కోవడానికి దేవుడిచ్చేటువంటి జ్ఞానము ద్వారా దేవుడు ఆయన మహిమను నీకు కనుపరుస్తాడు. కాబట్టి ఆయన ఆత్మ నీ మీద కృమ్మరించబడినప్పుడు దేవుని యొక్క మహిమ నీ ద్వారా ఆయన కనుపరుస్తాడు. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా దేవుని మహిమని ఈ లోకములో ప్రత్యక్షపరిచాడో, మనము కూడా యేసుక్రీస్తు ప్రభువును మన జీవితాల్లో కలిగి మనము యేసుక్రీస్తు మహిమను ఈ లోకానికి కనుపరచాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మానవుణ్ణి సృష్టించి ఆ మానవుణ్ణి పాపము చేసినప్పుడు నశింపచేయక మరణమునకు పాత్రుడైనటువంటి ఆ మానవుడు, అయ్యో నరులను ఎందుకు సృష్టించానా అని బాధపడి ఆ నేరాన్ని, ఆ శిక్షను ఆదాము మీదను వెయ్యక ప్రభువా, నీవే ఆ నేరాన్ని ఆ సిలువలో భరించి, ఆ శిక్షను భరించి, ఆ రక్తమును కార్చి, ఆదాము రక్తమును చిందించలేదు కానీ నీ రక్తమే మా కొరకు చిందించావు. మానవుని నశించిపోవద్దు, సృష్టించిన మానవుణ్ణి రక్షించేంత వరకు, ఆ రక్షణ కార్యము జరిగేంత వరకు ప్రభువా, నువ్వు ఈ లోకమునకు వచ్చి ఆ రక్షణ కార్యాన్ని సిలువలో ముగించిన దేవుడు, నీకు వందనాలు ప్రభు. నీ అద్భుతాశ్చర్య కార్యముల ద్వారా నీ మహిమను కనుపరిచిన దేవుడు, ఆ మహిమా స్వరూపైన ఆత్మను మా మీద కృమ్మరించడం ద్వారా నీ మహిమను కనుపరిచిన యేసయ్య మా తండ్రి స్తోత్రం. ఈ సమయమంతా నిన్ను మేము కలిగి ఈ లోకములో ఉన్న మనుషులందరికీ ప్రభువా నీ మహిమను కనుపరిచేవారుగా నీ మహిమా స్వరూపమైన ఆత్మతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.